నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో అధికారులు అక్రమాలకు తెగబడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి అంకారపు రవీందర్ ఉంగరం గుర్తును రాత్రికి రాత్రే మార్పు చేసి కత్తెర గుర్తును కేటాయించారు. అర్ధరాత్రి గుర్తు మార్చడంపై సర్పంచ్ అభ్యర్థి రవీందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉంగరం గుర్తుపై ప్రచారం సామగ్రి కరపత్రాలు సిద్ధం చేసుకున్నానని తెలిపారు. అర్ధరాత్రి గుర్తును మార్చడం ఏంటని ప్రశ్నించారు. ఇటు ఎన్నికల అధికారులు ప్రభుత్వాధికారుల ఒత్తిడితో తనకు కేటాయించిన గుర్తును మార్చడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. తంగళ్లపల్లి మండల కేంద్ర గ్రామ పంచాయతీలో నిన్న సాయంత్రం అధికారులు పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థుల సమక్షంలో గుర్తులు కేటాయించిన తర్వాత అభ్యర్థులతో సంతకాలు తీసుకొని వెళ్లినటువంటి అధికారులు మరి మా అభ్యర్థి అయినటువంటి అంకారపు రవీందర్ గారికి ఉంగరం గుర్తు కేటాయించి మిగతా అభ్యర్థులకు వేరే వేరే గుర్తులు కేటాయించి సంతకాలు తీసుకొని బోర్డు మీద అంటేసినటువంటి అధికారులు మరి రాత్రి 11:30-12 గంటలకు అదే గ్రామ పంచాయతీ గోడ మీద మరి నిబంధనలకు విరుద్ధంగా వారు తప్పు చేసి ఈరోజు గుర్తును మార్చుతున్నట్టు ఒకటి ప్రకటన చేయడం జరిగింది. మరి అర్ధరాత్రి పూట చేసిన ఈ తప్పు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల జరిగిందా లేకపోతే అధికారులు చేస్తున్న తప్పిదాల జరిగిందా ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు వివరిస్తున్నాం. అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలను ఒకసారి ఆలోచించండి. ఇది ఎప్పుడు చేసే ప్రజలకు ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది, మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మంచిగా ఆలోచన చేయండి. అంకారపు రవీందర్ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి. ఆయన కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 5 గంటల వరకు గ్రామ పంచాయతీకి రమ్మని ఆర్ఓ గారు చెప్పగానే మేము 5 గంటలకు గ్రామ పంచాయతీ చేరుకోవడం జరిగింది. అందులో అభ్యర్థుల సంతకాలు అందరికీ తీసుకొని అందరి ఆమోదంతోనే గ్రామ పంచాయతీ గోడకు అది అతికించడం జరిగింది. సార్ ఇది కొంచెం మీ గుర్తు మారేటట్లుంది కాబట్టి కొంచెం సార్ ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దా అంటే నేను పొద్దున 6 గంటలకి అది చూసే వరకు మళ్ళీ నా గుర్తు కత్తెర గుర్తని రాసిపెట్టడం జరిగింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వేణు, చెప్పండి. ఇటు సర్పంచ్ ఎన్నికల్లో అయితే కొందరు అధికారులు చేస్తున్న ఓవర్ యాక్షన్ అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంజనా, అంటే ఈ తంగళ్లపల్లికి సంబంధించిన అంశం అంటే అంకారపు రవీందర్ అంటే యాక్చువల్ అయితే నిన్న ఎస్టర్డే వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఎవరెవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుర్తులు కేటాయించినటువంటి పరిస్థితి. గుర్తులు కేటాయించిన తర్వాత అందరితో కూడా సంతకాలు తీసుకొని ఎవరికి ఏ గుర్తు వచ్చిందో కూడా వారికి స్పష్టంగా తెలిపి పంపించినటువంటి పరిస్థితి. అంటే ఈ అంకారపు రవీందర్ కు ఉంగరం గుర్తు కేటాయించారు, ఇటిక్యాల మహేందర్ కు కత్తెర గుర్తు కేటాయించినటువంటి పరిస్థితి. అంటే ఎట్లా గుర్తులు వచ్చాయి కదా, ఇక రేపు ప్రచారం చేసుకోవచ్చు అన్న ఉన్నటువంటి అంకారపు రవీందర్ దానికి సంబంధించిన పోస్టర్లు కావచ్చు అవన్నీ కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ముఖ్యంగా ఇవన్నీ కూడా రెడీ అయిన తర్వాత రాత్రిపూట ఫోన్ చేసి మీ గుర్తు మారిందని చెప్పి తనను అప్సెట్ చేశారంటూ కూడా అంకారపు రవీందర్ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి తంగళ్లపల్లి గ్రామ పంచాయతీలో జరిగినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు సంజన. అంటే ముఖ్యంగా ఇటు ఈ రవీందర్ చెప్పేది ఏంటంటే యాక్చువల్ గా ఫస్ట్ నాకు ఉంగరం గుర్తు కేటాయించి ఆ తర్వాత కత్తెర గుర్తు ఇస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం? దీంట్లో అంటే ఏమన్నా పాలిటిక్స్ లో సంబంధించి అంటే రాజకీయంగా వాళ్ళ ఒత్తిడి మేరకు ఈ విధంగా జరిగాయా లేకపోతే ఇటు అధికారులు ఏమన్నా చేశారా? దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తనకు మొట్టమొదటిసారిగా ఉంగరం గుర్తు కేటాయించిన నేపథ్యం ప్రచారానికి తయారవుతున్న వేళ నీ గుర్తు మారిందంటూ ఏ విధంగా చెప్తారని మొట్టమొదటిగా మా అందరి సంతకాలు తీసుకున్న తర్వాతనే నోటీస్ బోర్డుపై పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాను స్పష్టంగా అన్ని ఓకే ఉన్నాయన్న నేపథ్యంలోనే ముందుకు వెళ్ళి అన్ని ప్రిపేర్ అయిన నేపథ్యంలో తన గుర్తు ఎట్లా మారుస్తారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే పార్టీ ఏమైనా ఒత్తిడి మేరకు జరిగిందా అనే విషయంపై ఎన్నికల అధికారులు ఇప్పటికే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అంటే ఒక ఉంగరం గుర్తు నుంచి రాత్రికి రాత్రి సిజర్ గుర్తు పైన అలా పెట్టడం ద్వారా అంటే అధికారులు ఏమైనా ఇప్పటి వరకు రియాక్షన్ వాళ్ళది వచ్చిందా? అట్లాంటిది అయితే ఇప్పటి వరకు అయితే ఏం దాని మీద స్పందన అయితే ఏం లేదని చెప్పొచ్చు సత్యన. ఎందుకంటే వీరు మాత్రం మీడియాను ఆశ్రయించారు. ఇప్పటి వరకు కూడా అధికారులపై కలిసినా కూడా ఎలాంటి సమాచారం ఇస్తలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా అందరి సమక్షంలో తనకు ఒక గుర్తు కేటాయించిన తర్వాత ఏ విధంగా దీన్ని మారుస్తారంటూ కూడా అంకారపు రవీందర్ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి అధికారులు దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని కూడా
చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల అధికారులు మాత్రం ఇప్పటికైనా దీని మీద తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సంజన. ఆల్ రైట్ వేణు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.